ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అయినా కాంట్రాక్టర్ డీలే చేస్తున్నాడు అన్నమాట ఆమె చెప్పింది. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ప్రత్యేకించి ఆ కాంట్రాక్టర్ని మరి పిలిపించుకుంటారా, ఏం చేస్తారో చెప్పండి. తొందరగా మైల్ స్టోన్స్ ఇచ్చి ఏం స్ఫూర్తి అయ్యేటట్టు చేయండి. ఎప్పుడు అడిగినా 15 రోజులు అంటాడట, అట్లా అనబట్టి 5 ఏళ్ళు అయింది. కాబట్టి తొందరగా పూర్తి చేస్తే పోయేటటువంటి ప్రాణాలు దక్కేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను మంత్రి గారిని ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎయిమ్స్లో చాలా జాబ్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. మినిమం 12 నుండి 1500 జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇందులో మెజారిటీ అట్లీస్ట్ 80% మన తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అన్ని రకాల జీవోలు ఉన్నాయి, అన్ని రకాల సపోర్టింగ్ మెటీరియల్ ఉంది. లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకున్నది. కొన్ని ఎగ్జామ్స్ రాసేట వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్లో తీసుకునే వాటిలో అయినా సరే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను డైరెక్టర్ గారికి కూడా 2 విషయాలు కోరినా. 1, తొందరగా బిల్డింగ్ ఫినిష్ చేయండి. 2, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఈ 2 కూడా జిల్లా మంత్రివర్యులు వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది అవుతున్న విషయం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. నిన్న భువనగిరిలో అంబేద్కర్ చౌరస్తాలో మేము కూడా కాలేజ్ పిల్లలందరితో కలిసి అక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మీరు పేద విద్యార్థులకు చేస్తున్నటువంటి ద్రోహం ఇది. మీరు ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం ఆపేసిండ్రో అప్పటి నుంచి పేద తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువైపోయింది. పిల్లల్ని స్కూళ్ళలో నిలబెట్టి అవమానిస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువైపోయినాయి. అంటే ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థి ప్రైవేట్ దాంట్లో చదువుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ తొందరగా చేయాలని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరి దృష్టిలో ఉండే ఉంటుంది. మళ్ళొక్కసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది? ఓకే. అయితే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేద విద్యార్థుల తరఫున నేను కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే ఆనాడు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రిగా. ఏమని? పాత బకాయిలన్నీ తీర్చేస్తాం, కొత్త ఫీ రియంబర్స్మెంట్ ఏది పెండింగ్ ఉన్నా కూడా వెంటనే మేము నెల చెల్లిస్తామని చెప్పి కౌన్సిల్ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ యాజ్ యూజువల్ అన్ని మాటలు ఇచ్చి మర్చిపోయినట్టు ఇది కూడా ఆయన మర్చిపోయి పేద విద్యార్థులకైతే అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత మరి మన భువనగిరి రేణుకా ఎల్లమ్మ దర్శించుకోవడం జరిగింది. ఆమెకు చాలా మహిమ ఉంది. లక్కీగా నిన్న ట్యూస్డే కదా, మంగళవారం అమ్మకి ఇష్టమైన రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం బుద్ధి రావాలని కోరుకుంటున్నా అంటే, RRR ఎల్లమ్మని చూసిన తర్వాత RRR రాయగిరి దగ్గర పోవడం జరిగింది. మేము రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊరిలో 6-7 సార్లు భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి RRRలో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆపుతా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులెత్తేసిండ్రు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీయని నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. ఇది కరెక్ట్ కాదు, చాలా అన్యాయం. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాను. అయితే యాజ్ అ పాలసీ మ్యాటర్ దయచేసి నేను పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అసలు రింగ్ రోడ్ అంటే ఏంటిది? అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు, మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేది రింగ్ రోడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్లో ఏదైతే RRR తలపెట్టిరో, ఈ RRR ఏంది? మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? పట్టణాలను, ఆవాస స్థలాలను వాటి నుంచి దూరంగా హెవీ వెహికల్స్ని తీసుకుపోయేది రింగ్ రోడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏం రింగ్ రోడ్డు, ఎందుకోసం రింగ్ రోడ్డు, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సదర్న్ పార్ట్లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్లో RRR అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే, మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం. ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్గా పోరంబోక్ ల్యాండ్ నుంచి, కొండల నుంచి, గుట్టల నుంచి రోడ్డు తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే బైబుల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత మేము ఒక్కసారి శాటిలైట్లకి వెళ్ళి మ్యాప్ గీసినామంటే దీన్ని మార్చేటోడు లేరని వాళ్ళు చెప్పిరు అన్నాడు.
మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర 2 times 3 times 4 times అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. కేవలం భువనగిరిలో కాదు, 8 జిల్లాలలో తెలంగాణలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రింగ్ రోడ్డు ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మేము మెదక్ పోయినాము, అక్కడ పెద్దవాళ్ళ కోసం పేదవాళ్ళ భూములు పోయేటట్టుగా అలైన్మెంట్ మార్చారు. మేము మహబూబ్ నగర్ పోయినాం, అక్కడ సేమ్ పరిస్థితి, పెద్దల భూములు కాపాడతారు, పేదల భూములకి వెళ్ళిపోతుంది. భువనగిరి వచ్చినాం, ఇక్కడ ఇదే పరిస్థితి. చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి. ఇక నేను పేర్లు చెప్తేనేమో తెల్లారులేస్తే నన్ను అందరు తిడతారు, కాబట్టి పేర్లు నేను చెప్తలేను. కాకపోతే వాస్తవం ఏంది అని అంటే పేదవాళ్ళ భూములు తప్పియడానికి, వెంచర్లు తప్పియడానికి, కాలేజీలు తప్పియడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములకి వెళ్ళిపోతున్నాయి. రాయగిరిది అయితే మరీ దారుణం. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోవద్దు అని చెప్పి. ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించరని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం, ఆన్లైన్లో ఒక మూమెంటే నడిపిస్తాం. మేము ఇది కరప్షన్ జరిగింది మీకు తెలిసి ఉందా లేదా, ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చెప్పింది ఏంటంటే ఈ రింగ్ రోడ్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితులలో మున్సిపాలిటీలకి వెళ్ళి పోదు అని ఆయన స్వయంగా చెప్పారు మన వాళ్ళు పోయి కలిసినప్పుడు. సో దానికోసం ఆయనను అకౌంటబుల్ హోల్డ్ చేస్తాం, ఖచ్చితంగా ఒక ఆన్లైన్ మూమెంట్ నడిపిస్తాం. మొత్తం బీజేపీ ఎంపీలు 9 మంది సంతకాలు చేసి ఇది మారాలి అలైన్మెంట్ అని చెప్పి చెప్పిండ్రు. అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని తెలిసింది. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఈ 8 జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్తో ఎఫెక్ట్ అవుతున్నారో RRRతో వాళ్ళతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి ఇందులో జరుగుతున్న కరప్షన్, ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత మేము బస్వాపూర్ రిజర్వాయర్ చూడడానికి పోయినాం. వాస్తవానికి బస్వాపూర్ ఒక చిన్న చెరువు, ప్రాణహిత చెరువులో కట్టినప్పుడు 0.8 TMCతో కట్టినటువంటి కాన్సెప్ట్ చేసినటువంటి చెరువు. ఆ ఊరిని మొత్తం కూడా కంప్లీట్గా రెవెన్యూ అంతా తీసుకొని చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాలు తిమ్మాపూరు, లాప్యనాయక్ తండ 2-3 ఊర్లను తీసేసుకొని 5,000 ఎకరాలు పైచిలుకు అక్వైర్ చేసుకొని బసవాపూర్ కెపాసిటీని పెంచుకున్నాం. ఎందుకంటే మంచిగా సూర్యాపేట జిల్లా అంతా కూడా నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంతో. కానీ అన్ఫార్చునేట్లీ దానికి అంత ఫోర్స్ఫుల్గా పనిచేయలేదు. చేయకపోయేసరికి ఇప్పటికీ కాలువలు కాలేదు, ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీస్ కాలేదు. ఎప్పుడో శంకుస్థాపన అయినటువంటి బసవాపూర్ 2009లో ల్యాండ్స్ తీసుకుంటే ఇప్పటి వరకు బసవాపూర్ నుంచి చుక్క నీరు అయితే బయటికి పోలేదు. మరి త్వరితగతిన ఫినిష్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మొత్తం నీటి కుండ పక్కనే బసవాపూర్ ఊరు ఉన్నది. వాళ్ళ ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి, మిగిలిన 40-50 ఎకరాలు ఉంటే ఆ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా బసవాపూర్ ఈ మొత్తం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పెట్టినటువంటి బ్లాస్టింగ్స్తో అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. దేనికి కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఘోరం ఏంటంటే అందులో ఒక 96 ఎకరాలు డైరెక్ట్గా తీసేసుకున్నారు. ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఈ విషయంలో దయచేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపించాలి. బసవాపూర్ గ్రామాన్ని విజిట్ చేయాలి మీరని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారు కూడా లెటర్ రాస్తాను, వారితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే కండ్ల ముంగట అంత అన్యాయం జరుగుతుంటే ఏండ్లకేండ్లు రైతుల భూమి గుంజుకొని డబ్బులు ఇవ్వకపోతే ఇది సరైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు.